ప్రభుత్వ ప్రతి పైసా పేదలకే ఖర్చయ్యేటట్టు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతామన్నారు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు రమణ. పార్టీ లీడర్లతోనే కలిసి ఎన్టీఆర్ ఘాట్ల రమణ నివాళి అర్పించారు. ఇలా రాష్ట్ర టీడీపీ మహానాడు నిర్వహిస్తున్నామని పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు చీఫ్ గెస్ట్గా వస్తున్నారని చెప్పారు. పార్టీకి బలం తెచ్చేందుకు తీసుకోవాల్సిన చర్యలతో పాటు ప్రభుత్వ పనితీరు మీద కూడా చర్చిస్తామన్నారు. ప్రస్తుతం రమణ లైవ్లో మాట్లాడుతున్నారు, ఒకసారి చూద్దాం. గ్రామాలను అన్ని తిరుగుతామని ఖచ్చితంగా గ్రామ స్థాయి నుంచి పల్లె స్థాయి నుంచి పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు మోత్పల్లి నరసింహులు గారు, పొలిట్ బ్యూరో సభ్యులు, రాజ్యసభ మాజీ సభ్యులు గౌరవనీయులు రావుల చంద్రశేఖర్ రెడ్డి గారు, పొలిట్ బ్యూరో సభ్యులు, పార్లమెంట్లో తెలుగుదేశం పార్టీ పక్ష నేత మాజీ నేత గౌరవనీయులు నామా నాగేశ్వరరావు గారు, పొలిట్ బ్యూరో సభ్యులు మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీమతి ఉమామాధవరెడ్డి గారు, సెంట్రల్ కమిటీ ఉపాధ్యక్షులు పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు గరగపాటి మోహన్ రావు గారు, సెంట్రల్ కమిటీ జనరల్ సెక్రటరీ మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు ప్రకాష్ రెడ్డి గారు, సెంట్రల్ కమిటీ అధికార ప్రతినిధి గౌరవనీయులు అరవింద్ కుమార్ గౌడ్ గారు, సెంట్రల్ కమిటీ సభ్యులు, డిసిప్లినరీ కమిటీ సభ్యులు, తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ సభ్యులు గౌరవనీయులు అరికెల్ నర్సారెడ్డి గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌరవ శాసనసభ్యులు సోదరులు వెంకట వీరయ్య గారు, గౌరవనీయులు లక్ష్మణ్ నాయక్ గారు, పార్టీ ప్రధాన కార్యదర్శి కార్యక్రమ నిర్వాహకులు సోదరిమణి మాజీ శాసనసభ్యురాలు సీతక్క గారు, శ్రీ కొత్తకోట దయాకర్ రెడ్డి గారు, ఈగ మల్లేశం గారు, బుల్ల మల్లయ్య యాదవ్ గారు, బుచ్చిలింగం గారు, అమర్నాథ్ గారు, శ్రీ నరేందర్ రెడ్డి గారు, వేదిక పైనటువంటి అధికార ప్రతినిధులు, జిల్లా పార్టీ అధ్యక్షులు, అనుబంధ విభాగాల అధ్యక్షులు, వేదికపై అసలైనటువంటి సహచర మిత్రులు, తెలుగుదేశం పార్టీ ఆహ్వానం మేరకు గ్రామ అధ్యక్ష కార్యదర్శి మొదలు పెడితే పొలిట్ బ్యూరో సభ్యుల వరకు కూడా ఈరోజు మనందరం ఈ వేదిక ప్రాంగణంలో ఉన్నాం. ఆహ్వానితులందరికీ, పత్రికా సోదరులకు హృదయపూర్వక నమస్కారాలు. స్వర్గీయ ఎన్టీ రామారావు ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్రంలో తొలి మహానాడు ఇవాళ మనందరం కూడా నిర్వహించుకుంటున్నాం. మన పార్టీ జాతీయ అధ్యక్షులు, మన ప్రియతమ నాయకులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రోద్బలంతో అండదండలతో ఈనాడు తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ప్రజలతో మమేకమైనటువంటి పరిస్థితి. మీ అందరి సమక్షంలో 4 కోట్ల ప్రజల తెలంగాణ రాష్ట్రంలో స్వర్గీయ ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షునిగా అధ్యక్షోపన్యాసం వేసేటువంటి అరుదైన అవకాశం రావడం నా జీవితం ధన్యమైందిగా నేను భావిస్తున్నాను. స్వర్గీయ ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిందే అణగారిన వర్గాల కొరకు, ఆపదలో ఉన్నటువంటి వాళ్ళని ఆదుకోవడానికి కొరకు, బడుగు బలహీన వర్గాల జీవన ప్రమాణాలు పెంచాలా, వాళ్ళ యొక్క పేదరిక నిర్మూలన చేయాలా, మౌలిక సదుపాయాలు చేయాలా, దానితో పాటు పాలితులుగా ఉన్నటువంటి ఆయా వర్గాలను పాలకులుగా చేయాలా, రాజకీయ ప్రభుత్వ నిర్ణయాధికారంలో భాగస్వామ్యం కల్పించాలని చెప్పని ఆ మహానుభావుడు ఒక మంచి ఆలోచన చేసి మీ ముందు రాజకీయ నేపథ్యం లేని సాధారణ కుటుంబంలో జీవిస్తున్నటువంటి సామాన్యమైన వ్యక్తులను, అందులో రమణ లాంటి వాళ్ళని ఈరోజు మీ ముందు ఉంచిండు అని చెప్పంటే